దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఏమనుకొని రావాలి? ఏమనుకొని రావాలి? ఖచ్చితంగా నేను వెళుతుంది సర్వశక్తుడైన వాని యొద్దకు. షడ్రక్ మేష అబేద్నెగోలు ఏమనుకొని వచ్చారు? అగ్నిగుండం సిద్ధపరచబడితే ఎందుకు మొక్కలేదు? ఒక రాజుగారు ఒక ప్రతిమను చేయించి, బాబు నేను ఒక చాటింపు వేస్తాను, చాటింపు వేసినప్పుడు ఆ సౌండ్ వినపడ్డప్పుడు మీరు అందరూ వచ్చి సాగిలపడాలన్నాడు. ఎక్కడున్నవాడైనా సరే సాగిలపడాలంటే ఆ చప్పుళ్ళన్నీ విన్నారు, ఆ గోలంతా విన్నారు, సాగిల పడలా. ఎందుకు? వాళ్ళ హృదయాల్లో ఒకటి ఉంది, మనము ఆరాధిస్తున్న దేవుని కొరకు అవసరమైతే ప్రాణమైన పెడతాం, కానీ రాజీ పడే భక్తి చేయాలనుకోవాలి. రాజీ పడే భక్తి చేయాలనుకోలా. రాజు పిలుస్తాడు, ఏంద్రా అబ్బాయి మీరు సాగిల పడలేదు అంటాడు. అవునండి సాగిల పడలేదండి. గట్టిగా అడిగితే ఆయన పేరు ఎత్తి మాట్లాడతారు. నెబుకద్నెజరు, దీని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు రాజుని ఎవడు పేరు పెట్టి పిలవరు. వాళ్ళ కోపం వచ్చింది, అసలు దీని విషయంలో నేను రాజీ పడే పరిస్థితే లేదు అన్న. ఏంటి అసలు ఆ విగ్రహానికి మొక్కకపోతే శిక్ష ఏంది? అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు రాజు. అంత కఠినమైన శిక్ష ఉన్నప్పుడు తెలివి గల్లోళ్ళు అయితే ఏముందో కాసేపు దేవుడు చూస్తున్నాడా పాడు చూస్తున్నాడా, ఏదో కత్తటరి సాగిలపడి ఎగితే పోయేది అనుకోవచ్చు. అవి ఏమి చేయలా, రాజీ పడలా. రాజు తీసుకొచ్చాడు, హెచ్చరించాడు, అయినా సరే రాజు ముందు కూడా వాళ్ళు రాజీ పడలా. ఎప్పుడైనా మొక్కుతారా? లేదు. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఏమని ఒక ఇంత ఉన్న అగ్నిగుండాన్ని 7 ఇంతలు మండేటట్టు చేసి ఇసిరేస్తే, వీళ్ళని తీసుకొని వెళ్ళి ఎవరు ఇసిరేశారో ఈ తీసుకుని వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. కానీ అగ్ని దగ్గరికి వెళ్ళి ఇసిరేయాలి కదా, ఈ తీసుకొని వెళ్ళి ఇసిరేసిన వాళ్ళు, ఈ తీసుకొని వెళ్ళిన వాళ్ళు కాలిపోయి చనిపోయారంట. కానీ లోపల పడవేయబడిన వాళ్ళు మాత్రం కాలకుండా అగ్నిగుండంలో సంచరిస్తున్నారని వాక్యంలో రాయబడి. రాజు వచ్చి చూస్తాడు, మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాం అబ్బాయి? 3. మరి 4 తిరుగుతున్నారేంది? దేవదూత ముఖం కనబడుతుంది. వాళ్ళను పిలుస్తాడు, జీవము గల దేవుని సేవకులు బడి వచ్చేస్తాడు. వస్తే అక్కడ ఏమైనా ఉందా? వాళ్ళు ఏమీ కాల, కనీసం అగ్ని వాసనే వాళ్ళ దగ్గర లేదు. విత్తరపోతాడు. అప్పుడు అంటాడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ దేవుడు ఎవరట? ఎవరి దేవుడు? షడ్రక్ మేష అబేద్నెగోల దేవుడు. మన దేవుడు ఎవరో చెప్పండి. ఇప్పుడు ఆ మాట నేనన్నానా? నెబుకద్నెజరు అన్నాడా? అప్పుడు ఆయన చెప్పినట్టు ఈయన పూజార్హుడైతే ఆయన ఏం చెబుతున్నట్టు జనానికి ఇంకా మీకు అర్థమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడను. హల్లెలూయా, స్తోత్రం చెప్తారు అందరూ. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అందరూ వాక్యం వింటున్నారా? అందరూ వాక్యం వింటున్నారా? జాగ్రత్తగా వినండి. నేను కొద్ది నిమిషాలే మాట్లాడి ఎక్కువ ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన ఈ 3 విషయాలు అర్థమైనాయి కదా? అర్థమైనాయా? దేవుని కోసం ఫలించే మెట్టులో ఉండకపోతే నిష్ఫలుడు అవుతావు. ఏదో అత్తనం ఆచార సంబంధమైన భక్తి ప్రయోజనం కాదు. చర్చికి వచ్చి వెళ్ళినంత మాత్రాన గొప్ప వ్యక్తివి కాదు. వచ్చి వాక్యం విని హృదయ లోతుల్లోనికి తీసుకొని ఆ వాక్యానుసారముగా ఫలించినప్పుడు నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇక్కడున్న మీతో మాట్లాడుతున్నాను, మీరు ఏ స్థితిలో ఉందాం అనుకుంటున్నారు? ఈ 3 త్రోవ పక్కన ఉందాం అనుకుంటున్నారా? రాతి నేలలో ఉందాం అనుకుంటున్నారా? ముళ్ళ పొదల్లో ఉందాం అనుకుంటున్నారా? ఈ 3 కాదన్నా మంచి నేలలో ఉందాం అనుకుంటున్నారా? చెప్పరేందండి? వాస్తవాలు మాట్లాడుకుందాం. మనం ఈ 3 రకంలో ఎక్కువ ఉంటామని నా నమ్మకం. వాస్తవాలు అయితే యథార్థంగా మాట్లాడితే ఈ 3 రకానికి చెందిన వాళ్ళం మనమే అనుకోవచ్చు కాసేపు. అవునంటారా కాదంటారండి? యథార్థంగా చెప్పండి. మనం చదువుకున్నాం కదా వాక్యం. ఈ 3 రకంలో ఉన్నామా 4 రకంలో ఉన్నాం? మనం చర్చికి రాలేదేంది అబ్బాయి అన్నా, కొంచెం బండికి ఇస్త్రీ కట్టుకోవాలన్నా అంటే ఇప్పుడు మనిషికి దేవుడు చేయగలడన్న దానికంటే కూడా తన మీద ఎక్కువ నమ్మకం ఉంది అయ్యగారికి. హల్లెలూయా. ఎవరి మీద?
తన మీద, అంటే నేను కష్టపడే ఇది తీర్చాల అంటే ఆ 2 గంటల్లో మొత్తం సంపాదిస్తాడు. మిగతా టైంలో చాలా గంటలు వేస్ట్ చేస్తాడు. కానీ చర్చి అనగానే అయ్యగారికి ఏం గుర్తొచ్చిందంటే, అమ్మో బండి కిస్తీలు గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. హల్లెలూయా. కొంతమందికి ఏమన్నా ఇంకొన్ని గుర్తొస్తుంటాయి. కొంతమందికి అమ్మో ఈరోజు పనికి వెళ్ళాలి, నిన్న కూడా వెళ్ళాలా, ఈరోజు వెళ్ళకపోతే ఎట్టా అంటే నిన్న నాగా పెట్టుకోవచ్చు, కానీ చర్చికి వెళ్ళడానికి మాత్రం నాగా పెట్టకూడదు. ఎందుకంటే నిన్న పెట్టుకున్నాం కాబట్టి నిన్న మనం హ్యాపీగా టైం అంతా వేస్ట్ చేసుకోవడానికైనా పెట్టుకుంటాం. కానీ చర్చికి అనేటప్పుడు మాత్రం పెద్ద యుద్ధమే జరిగిద్ది. ముందు చర్చి కాదు కానీ పనికి వెళ్ళాలి. దానికి కూడా లాజిక్ ఏంది, అమ్మో నిన్న కూడా పోవాలి, వాళ్ళు కూడా పోవాలా, చర్చికి వాళ్ళు కాదులే కానీ రేపు తర్వాత అయినా పోవాలి, చర్చి అడిగిపోయిద్ది అంటే పని అడిగిన పోయిద్దా, చర్చి అడిగిపోదాం, పని ఇవాళ వెళ్ళలేదు రేపు ఉండదా అంటే మేస్త్రి అరుస్తాడు. ఇక్కడ ఎవరు అరవడగా? హల్లెలూయా. అక్కడ అంటే మేస్త్రి అరుస్తాడు. మేస్త్రి ఎట్టొచ్చి రావద్దు, నువ్వు రేపటి నుంచి రేపటిగా దాఖలు నీతో పెద్ద గోల అయిపోయింది అంటాడు. ఇక్కడ ఫాస్ట్గా రా మాట అన్నాడు అనుకో, బాయ్ మీరు సరిగా రావాలి, చర్చి రేపు రాబాగన్నాను అనుకో, నీ చర్చి కాబట్టి 100 చర్చీలు ఉన్నాయా, ఏంది నువ్వు అంత మాట అంటే రావద్దంటావు, అసలు నువ్వు అసలు రావద్దంటావు ఏంది, చర్చి ఏంది ఆ మాట అనొచ్చా నువ్వు, ఫాస్ట్ వేయండి మేస్త్రి ఉండనొచ్చా? ఆయన అంటే నేను కోపం రాదు, ఫాస్ట్ గారు అంటే మాత్రం ఎక్కడ లేని కోపం. టయానికి రావట్లేదు, పనికి టయానికి రావద్దు, మేస్త్రి ఏమంటాడు, ఏందబ్బాయ్ పని చేయడానికి వచ్చావా లేకపోతే ఊర తీసుకెళ్ళడానికి వచ్చావా, ఎన్నింటికి రావాలి పనికి? చర్చికి మాత్రం టయానికి రాం. 9ంటిగా ఫాస్ట్ గారు చెప్పింది, ఆయన వచ్చేది 10:30గా, ఆయన వాక్యం చెప్పి 10:30కి వెళ్దాంలే, స్తోత్రం చెప్దాం అందరం గట్టిగా చెప్పు ఒకసారి. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎంత విలువ ఇస్తున్నావు? కొంచెం ఈ మాటలు కొంచెం గాయంగా ఉంటాయి. ఆఫీస్కి వెళ్తున్నావు, ఏ టైంకి వెళ్తావు ఆఫీస్కి? ఉద్యోగానికి ఏ టైంకి వెళ్తావు అంటే స్కూల్ మాస్టర్ అయినా, బ్యాంకి ఉద్యోగం అయినా, ఇంకో ఉద్యోగం అయినా ఏ టైంకి వెళ్తావు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ముద్ర వేసేది పెట్టారు. వాళ్ళు కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకున్నారో ఏమో, మరి వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు కాపాడుకుంటున్నారు అనుకున్నారో ఏమో. నువ్వు అక్కడ పోగానే తంబేయాలి. ఏమంటారు దాన్ని బయోమెట్రిక్. ఎందుకు? నువ్వు ఆ లోపలికి వెళ్ళగానే ఆ బయోమెట్రిక్ పడలేదనుకో, ఆ రోజు జీతం కట్టు, సెలవు లెక్కలకు వెళ్ళిపోయింది. కొన్ని ఎక్కువ సెలవులు పడ్డానుకో, నువ్వు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ సెలవులు పెట్టావనుకో, ఆటోమేటిక్గా నీ జీతంలో కూడా కోత పడింది. వాటన్నిటి మీద మనకు శ్రద్ధ ఉంటుంది. నీ ఉద్యోగం మీద శ్రద్ధ ఉంటుంది, పని మీద శ్రద్ధ ఉంటుంది, అన్నిటి మీద నిలిపిన శ్రద్ధ వేరు. అదేందో దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ శ్రద్ధ ఏందో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటే శ్రద్ధ ఏందో చెప్పనా? సన్నిధిలోకి వచ్చి రావాలంటే మాత్రం ఇప్పుడు కాదులే, వెళ్దాంలే. 9ంటికి కూటం స్టార్ట్ అంటే 10:30కి వెళ్ళకూడదు. పనికి వెళ్ళేటప్పుడు ఆ మాట ఎందుకు రాదు? ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ మాట ఎందుకు రాదు? ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు ఆ మాట ఎందుకు రాదు? పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కొంతమంది అసలు పెళ్ళి ఉంది వెళ్ళాలి అంటే ఇక రాత్రి నుంచే రెడీ అవుతారు. ఎంత చక్కగా అంటే శుభ్రంగా తలస్నానం చేసి, అన్నీ పొద్దున కల్లా మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి, మంచి మంచి బట్టలు కట్టుకొని అలంకరించుకొని, ఇక ఆ చర్చికి వెళ్దాం అన్నప్పుడు అంత ఫాస్ట్గా రియాక్ట్ కాదు. కానీ ఏంది ఇంకా కాలేదా, కానీ ఇది ఇంకా కాలేదా? చర్చికి వెళ్ళేటప్పుడు ఈమెది కాదు, ఆయన రెడీ అయ్యిందా అమ్మాయి, ఉండయ్యా ఇంకా కొంచెం సవరించాలి, నీకేమి. అదే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అట్టే ఉండదు. కొంతమందికి ఈ మాటలు కడుపులో మండుతుంటాయి, నువ్వు మమ్మల్ని ఎందుకు అంటున్నావని. మండితే మండని, చేసేదేముంది, మార్చుకో. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే
నువ్వు దేవుడికి విలువిస్తే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర దేవుని మీద నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తావో అప్పుడే నువ్వు ఫలిస్తావు తప్ప ఇవన్నీ నెత్తి నేసుకొని మిగతా వాటన్నిటి మీద దృష్టి పెట్టి, నేను చెప్తున్నాను, నీ ముందు దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలనేది నీకు నువ్వే నిర్ణయించుకో. అప్పుడు నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావో ఫలము లేని స్థితిలో ఉన్నావో అర్థమైంది. ఈరోజు ఆదివారం అండి, ఇంకా సేపటికి ఆదివారం వచ్చింది. ఎన్నో రకాల పరిస్థితులు వచ్చాయి. చుట్టాల పెళ్ళి ఒకటి ఉంది, లేదు పెళ్ళి ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. దేనికి ఇంపార్టెంట్ ఇస్తావు? దేనికి ఇస్తావు విలువ? మనోళ్ళు దేనికి ఇస్తారు చెప్పనా? వాటన్నిటికి విలువ ఇచ్చి, వాళ్ళ పెళ్ళి ఉంది లేని రాలేకపోతున్నాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మొన్న ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఆ బ్రదర్కి ఒక చిన్న బాధ్యత అప్పచెప్పా. నేను కూడా కొన్ని వింటా, కానీ నాకు ఏది ఇంపార్టెంట్గా వీళ్ళు తీసుకుంటారని చూస్తాను నేను. ఆ బ్రదర్ అన్నాడన్నా, ఈరోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రేయర్ ఆపుదాం అన్నాడు. 3 ప్రోగ్రామ్స్ ఎక్కువైనాయి కానీ ప్రార్థన మాత్రం తక్కువైపోయింది. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన ఎప్పుడు పెట్టేదే కదా. అంటే ఆ ప్రోగ్రామ్స్ వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, దేవుడు బాధపడ్డా పర్వాలేదు. ఆ ప్రోగ్రామ్స్ ముఖ్యం కానీ దేవుడు ముఖ్యం కాదు. ఏదైనా ఒక పని నీకు అప్పచెప్పబడితే, దేవుని పని అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి అంటే, ఆ పని విషయమై శ్రద్ధ కలిగి, ఆ పని విషయమై నీకు అప్పచెప్పబడే పని విషయమై మిగతావన్నీ అవసరమైతే పక్కన పెట్టాలి. చెప్పాలా, ఈరోజు నేను దేవుడికి కేటాయించుకున్న ఈ సమయాన్ని దేవుడికి కేటాయించా, దీన్ని ఎవ్వరి కోసం త్యాగం చేయను. ఆ కమిట్మెంట్ లేనప్పుడు, దేవుని విషయమై ఆ కమిట్మెంట్ లేనప్పుడు ఎలా నువ్వు వర్ధిల్లుతావు? ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు చెప్పు నాకు. దేవుణ్ణి తక్కువ చూసే మనస్తత్వం ఉండకూడదు. హల్లెలూయా. ఆ తమ్ముడు గురించి చెప్తున్నా అనుకోకండి, అందరూ అలాగే ఉన్నారు. కాకపోతే ఉదాహరణకు చెప్పాలి కాబట్టి చెబుతున్నా అంతే. మళ్ళీ ఆ తమ్ముడు అనుకోవచ్చు నన్నే అంటున్నాడని. హల్లెలూయా. ఉదాహరణకు చెప్తున్నాను. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలా, పెళ్ళికి వెళ్ళాలా అంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు, ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. ఏంది అంటే, వాళ్ళు బాధపడతారన్నా, ఎవరో వాళ్ళు బాధపడతారంట, కానీ దేవుడు బాధపడ్డా పర్వాలే వాళ్ళకి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని నెత్తిన పెట్టుకుంటే ఫలిస్తావా? ఫలించేవాడికి ఉండొచ్చా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మంచి నేలలో పడినవాడు. ఎందులో పడినవాడు? పైనేమో విత్తనం అన్నాడు, కిందకు వచ్చినప్పటికి మనమే. క్లారిటీ ఇచ్చాడు అక్కడ. రాతి నేల విత్తబడిన వాడన్నాడు, రోడ్డు పక్కన విత్తబడిన వాడన్నాడు. అంటే మనిషికి పోలుస్తున్నాడు. ఆ మనుషులం మనమే. నువ్వు ఎక్కడ విత్తబడి ఉన్నావో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాడు. ఒకవేళ మంచి నేలలో విత్తబడితే, మీరు అడగొచ్చు నన్ను, ఏమయ్యా నువ్వు వెళ్ళవా ఫంక్షన్లకి? వెళ్ళవా? నేను మొహమాటంలో చెబుతాను మా బంధువులకి, ఆదివారం ఫంక్షన్ ఉంది అబ్బాయి అంటే, ఆదివారం కదా రానుగా అన్నా అంట. డౌటే లేదు. ఒకవేళ మొన్న కూడా ఒక సోమవారం ఒక ఫంక్షన్ వచ్చింది మా వాళ్ళదే, మా బంధువులే. మా అమ్మ అంటది, అరే మరి ఎట్లా అంది. అక్కడ ఆ రోజే నాకు దేవుడి పని ఉంది.
దేవుని పనిని పక్కన పెట్టి నా ఫంక్షన్లకు వెళ్ళింది మాత్రం చాలా తక్కువ, అసలు వెళ్ళను. దేవుని పని ఆ రోజు ఏదైనా లేదు, బంధువులు పిలిచారు అంటే వెళతా. అది ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం. దేవుని పని ఉన్న రోజు ఇంకెవ్వరు పిలిచినా వెళ్ళను. కావాలంటే కనుక్కోండి, ఇంట్లో వెళ్తానేమో. దేవుని పక్కన దేవుని పని ఉంటే ఎప్పుడు ఉండేది కదా సేవ అనింది మా అమ్మ. నేనన్నా సేవ ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు ఉండే సేవలో ఈరోజు వెళ్ళే చోటు కొత్తది. అక్కడ ఒక వాక్యం చెప్తే కొంతమంది రక్షించబడతారు, అక్కడికి వెళ్తే అది జరగదు కదా. ఈరోజు సేవ చేసే అవకాశం వచ్చింది, రేపు ఉంటానో పోతాను ఎవడు తెలుసు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా మాటలు ఇప్పుడు కొంతమందిని బాగా గాయపరచవచ్చు. అదేందన్నా అంటే, అవును, నువ్వు దేవుని సేవకు పిలువబడితే, దేవుని పరిచర్యకు పిలువబడితే, దేవుని పనిలో ఒక పాత్రగా నీవు ఉంటే, నువ్వు ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలి అనుకుంటే నీ దృష్టి దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీదే ఉండాలి. నీ దృష్టి నువ్వు ఫలించడానికి, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాని మీద నీ దృష్టి కలిగి అది చెయ్యటానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడే నువ్వు ఫలిస్తావు. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళితే ఫలిస్తావా? చెప్పండి మీరే, ఫలిస్తామా? గట్టిగా చెప్పండి ఒకసారి. నీకు ఇష్టం వచ్చినట్టు వెళితే ఫలిస్తావా? దేవుడికి ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఫలిస్తావా? కొంతమంది సేవలు వర్ధిల్లవు. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు దేవుడికి వీళ్ళు సలహాలు ఇస్తారు. మరి ఎలా వర్ధిల్లుతుంది సేవ? దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తే వర్ధిల్లుతావు, కానీ దేవుడికి నువ్వు సలహాలు ఇస్తే వర్ధిల్లుతావా? హల్లెలూయా, గట్టిగా చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్దాం ఒకసారి. ఎవరైనా ఒక పని మొదలుపెట్టి ఈరోజు ఈ పని ఆపుదాము అని ఇంకో పని ఆపినా పర్వాలేదు, కానీ దేవుని పని ఆపుతానని నాకు ఫోన్ వస్తే మాత్రం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే బే అనిపించింది నాకు. ఇంకేదైనా ఆపుకో, దేవుని పని ఆపకూడదు. నీకు సీరియస్గా ఉండాలి దేవుని పని. ఈరోజమ్మా నీవు ప్రార్థన చేసే రోజు అంటే ఇంక ఎన్నైనా ఆపడేసి రావాలా, అదే నీకు ముఖ్యం కావాలా? అమ్మా ఈరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుతామంటే అది నీకు ముఖ్యం కావాలి, మిగతా అన్ని తర్వాత కావాలి. అలాంటి వ్యక్తులను దేవుడు దోలాడుతున్నాడు. హల్లెలూయా, వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ విషయమే చెప్తున్నాడు. మంచి నేలలో విత్తబడిన విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు సఫలులవుతారట. ఏమవుతారంట? సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 హల్లెలూయా.